హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూపిస్తాను చూడండి. దాని తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. డెమో వీడియో అయితే చూసారుగా ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఇప్పుడు ఈ బీజిఎం ట్రెండ్లో ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా మీకు నచ్చితే ఎడిట్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ కింద ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఇంకేమిటంటే మీరు డెమో వీడియో అనేది కొంచెం మ్యూట్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ కింద నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో వెళ్ళి చెక్ చేసుకోండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను, అందులో కూడా పెట్టాను, చూడండి. ఇప్పుడైతే వీడియో మీకు నచ్చినట్లయితే, డెమో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ చిన్న సపోర్ట్ అయితే చేయండి మీ బ్రదర్ని. మీరు చేసేది ఏం లేదు, చిన్న సపోర్ట్ మాత్రమే. నాకు సపోర్ట్ అంటే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియో అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను, సింపుల్ ఈజీగా చూడండి. ఇప్పుడు డిస్క్రిప్షన్ కింద అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈజీగా ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో వచ్చేసి మీరు ఇలా చూస్తారు, ఫొటోస్ ఉంటాయి. ఏం చేయొద్దు, ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి ఇలా ఉంటాయి ఫొటోస్ అనేటివి. ఒక 4 and 5 ఉంటాయి. దాని తర్వాత గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ తర్వాత ఒక ఫోటో అయితే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ బీట్ అనేది ఉంటుంది. ఆ బీట్ అయితే నేను ఫొటోస్ అయితే పెట్టలేదు, చెప్తాను, మీరు ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ అయితే వచ్చేయండి, సింపుల్గా చెప్తాను చూడండి. దాని తర్వాత చేసేసుకోండి. ఫస్ట్ కింద ఫోటోని క్లిక్ చేయండి, గ్రూప్ కింద ఫోటోని కలర్ అండ్ ఫిల్, ఇక్కడ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫోటో ఏదైనా పెట్టేసి ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేస్తే ఫోటో అనేది కరెక్ట్ అందులో సెట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలాగా వస్తుంది, ఇలా వచ్చేసి ఇలా వస్తుంది. అలానే ఈ 4 ఫొటోస్కి సేమ్ అయితే చేయండి స్టార్టింగ్లో చెప్పినట్టు. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ 4 గ్రూప్స్ అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, గ్రూప్ని అయితే క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, ఇక్కడ నెంబర్స్ కనిపిస్తాయి మీకు, దాన్ని అయితే క్లిక్ చేసి ఏదన్నా ఫోటో పెట్టేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఫోటో అనేది కిందికి అయితే వచ్చేస్తుంది. కొంచెం మీరు ఏం చేయొద్దు, అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి ఫింగర్తో, 2 ఫింగర్స్తో జూమ్ చేసేసుకోండి. పెద్దగా అయితే చిన్నగా అయితే చేసేసుకోవచ్చు, అంతే. కొంచెం చూసి చేసేసుకోండి ఫ్రెండ్స్, అంటే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది ఫోటో అనేది. చూసారుగా, ఇక్కడ రీప్లేస్ అయితే అయింది. నెక్స్ట్ ఫోటో ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో ఉంది కదా, దాన్ని ఉండనివ్వండి. ఇది బీట్ని అయితే క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా సింబల్ని అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ అయితే పెట్టేసి ఇక్కడ ఈ బీట్ కనిపిస్తుంది కదా, ప్లే పక్కన ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడది లాస్ట్ అనేది ఎండ్ ఎంత ఉందో అంత కట్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత దీని ఎఫెక్ట్ని అయితే, ఈ ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ని అయితే కాపీ అయితే చేసేసుకోండి, ఇలా నేను చెప్పినట్టు. చేసేసుకున్న తర్వాత ఈజీగా ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి, ఇలా నేను చెప్పినట్టు. చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇలానే మీరు 1 by 1 ఫొటోస్ అయితే ఇలా మీడియాలోకి వెళ్ళి ఏదైనా మీకు నచ్చిన ఫొటోస్ ఎవరైనా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకొని ఆ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ 3 dots అవుపిస్తాయి, దాన్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అని అవుపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సింపుల్గా మీకైతే ఎఫెక్ట్ అనేది అక్కడ రీప్లేస్ అయితే అయిపోతుంది. ఇలానే మీరు
1 బై 1 ఫొటోస్ అనేవి యాడ్ చేసేసుకోండి, బీట్ టు బీట్. అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఎండింగ్ వరకు ఫొటోస్ యాడ్ చేసేసుకొని పెట్టేసుకోండి, అంతే ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి ఎక్స్పర్ట్ని క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ అయితే పెట్టేసుకొని ఎక్స్పర్ట్ అయితే చేసేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.